పెహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారందరిది వీర మరణమేనని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. ఉగ్రదాడి మృతుడు కావలి వాసి మధుసూదన్ కుటుంబాన్ని గురువారం జానీ మాస్టర్ పరామర్శించారు. మధుసూదన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జానీ మాస్టర్ తో మృతుడు భార్య కామాక్షి ప్రసన్న కన్నీటి పర్యంతంగా జరిగిన దాడి ఘటనను తెలపడంతో అక్కడి వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ కళ్ల ముందు జరిగిన ఘటన చూసి ఇంకా ఆ కుటుంబం తేరుకోలేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న చేసిన సాయం మధుసూదన్ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అన్నకు థ్యాంక్స్ చెబుతున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. మనసులో ఇది కంపల్సరీ దీనికి జస్టిస్ అవ్వాలి, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఎంత ఉన్నాం ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పాను కదా, దాన్ని నేను ఇవ్వలేను. సార్ అయితే తీసుకోవాలి, ఏం పర్లేదు. అర్ధరాత్రి అయినా కూడా ఎప్పుడైనా ఒక కాల్ కొడుతుండే మేము అంతా ఉన్నాం. నేను ఎప్పుడు పిలిచినా ఎక్కువ పెద్ద మేము మీ ముందు వాళ్ళకి ఆ ధైర్యం అయితే ఇవ్వదు. మేమంతా మీ ఇంట్లో నేను కొడుకు ఉన్నా కూడా నేను కూడా ఉండేవాడిని అక్కడ. నేనే ఎదురు నిలబడేవాడిని. సో అలా నేనే కాదు, ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎదురు నిలబడతారు. సరదాగా వెళ్ళిన ప్లేస్ కి విషాదం తీసుకురావడం నేను ఎంత చెప్పినా కూడా అది మాట ఇది మోరల్ సపోర్ట్ వరకు ఇవ్వగలం, కానీ అది అనుభవించే కళ్ళారా మీ దగ్గర చూశారు కాబట్టి అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. పిల్లలు అంతా ఉంటారు. ఆల్ చెప్పగలను. ఊహించరాని సంఘటన, చాలా దారుణం. అలాంటి 28 మంది ఇక్కడ ఈరోజు మధుసూదన్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను. అంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ చాలా మాట్లాడదాం, ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను. కానీ వచ్చి వాళ్ళు చూసినప్పుడు, అంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే మనం చెప్పొచ్చు ధైర్యం, నేనున్నా అమ్మ, నేను చూసుకుంటాను, వీఆర్ ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకోవాలి. ఎందుకంటే దారుణం అంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి ఆర్మీలో ఒకలాగా కనబడుతూ అది మన అనుకుని పరిగిస్తారు. అది ఉగ్రవాదం ఉండటం, అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో అది షాక్ లో ఉండిపోతారు. చాలా ధైర్యం కావాలి. అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి ధైర్యం చెప్తున్నారు. చాలా చాలా ధైర్యం ఉంటుంది. అలాగే ఈ దాడిలో చనిపోయిన నాకు తెలిసి అందరూ వీరమరణం, అది అందరూ వీరమరణం. అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. సో నా అప్పీల్ ఏంటంటే ఈ 28 కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక గట్టి సంకల్పం. నా తరఫున అన్ని గవర్నమెంట్స్కి చెప్పడం, అన్నిటికీ చెప్పడం, దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇలాంటి అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరగాలి. కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత తిరగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బందులు ఉండి పనులు చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో సరదాగా 4 రోజులు గడిపొద్దాం అనుకుని వెళ్ళే ప్లేస్ జరిగిన 2 రోజులు కూడా కాలేదు. ఒక విషాదాన్ని తీసుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలానే పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఇండియాలో ఎప్పుడు జరగకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే
మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 50 అమౌంట్ చేశారు, అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా తరపున కళ్యాణ్ గారికి చెప్తున్నారు, కళ్యాణ్ అన్న మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత. సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న. వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. సో నిజంగా మా అందరి తరపున చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ ఒక్క కుటుంబానికి కాకుండా 28 మంది కుటుంబాలు, మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా న్యాయం జరగాలి. ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఈ ద్వారా చెప్పడం ఏంటంటే, అంటే ఇది మాట్లాడచ్చు నాకు సందర్భం నాకు తెలియదు, బట్ కరెక్ట్గా తప్పితే క్షమించండి. ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మ్యాథ్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.